దీవాలి అందరికి. ముందుగా నా విష్ణు చక్రం ఎలా ఉందో చెప్పండి, తర్వాత విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఇదేదో బానే ఉంది. కుక్కలు మురిగిన 6 నెలలకి పోలీసులు వచ్చినట్టు నువ్వు ఇప్పుడు చెప్తున్నావా అనుకుంటున్నారు కదా. మనం అంతే మరి, లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వస్తాం. ఆగండి అబ్బా, నేను వేసిన కళాకృతిని చూడకుండానే వెళ్ళిపోతారా? నేను ఈ భూచక్రం వెలిగించే లోపు మీరు చూసి వచ్చేయండి. ఈ లోపు దీన్ని భర్తం పడతాను. అర్రే అప్పుడేది రేసిందా? అయినా పర్లేదు, చూసేయండి. ముందుగా ఆ గుండెని గట్టిగా పట్టుకోండి. రెడీ 1 2 3 ఇదిగో చూసేయండి. మా దీపాన్ని ఏనుకలు మోసుకొస్తున్నాయి. అబ్బా ఎంత గ్రేటో కదా. ఇదేంటి సురుసురు బత్తీలు కాకపోతులు తప్ప నీకేం కాల్చడం రాదా అనుకుంటున్నారు కదా. దీనికి ఒక స్టోరీ ఉంది గైస్. ఒకసారి దీపావళికి చాలా కాన్ఫిడెంట్ రాకెట్ ని తీసుకుని డాబా పైకి వెళ్లి కాల్చాను గైస్. నా దరిద్రం ఏంటంటే అది పైకి వెళ్ళినట్టే వెళ్లి పక్కనే ఉన్న తాటాకింటికి అంటుకుంది గైస్. ఇంకంతే, మన గురించి తెలిసిందే కదా. ఒక్కసారి ఫిక్స్ అయితే మన మాట మనమే వినవని. మన క్రాకర్ స్టోరీ చెప్పగానే ఈ చిచ్చుపుట్టికి కోపం వచ్చినట్టుంది గైస్. వెలగనండి. సర్లే, దీన్ని వెలిగించడానికి నా బాధ్యత పడతానులే. కానీ మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయచ్చు. బాయ్ బాయ్ గైస్, వచ్చే దీపావళికి కలుద్దాం. అంతలేదుగా, రేపే వస్తా.